హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా చేసి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఏం వ్లాగ్ షేర్ చేయబోతుంది అంటే మురుకులు చేస్తున్నాను నేనైతే. ఇంకైతే స్టవ్ వెలిగించి అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకైతే పిండి అయితే కలిపేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లిగడ్డ వాటర్, అంటే వాటర్ లో కొంచెం అల్లిగడ్డ పేస్ట్ కలిపేసి కొంచెం జీలకర్ర వేసి అయితే ఇక్కడైతే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా మురుకులు చేయడానికి అయితే ఇదైతే సిద్ధం చేసేసిన అనమాట. సడన్ గా మురుకులు ఎందుకు చేస్తున్నా అంటే మా ఆయన శబరిమలకి అయితే వెళ్తున్నాడు అనమాట. రేపు శబరిమలకి వెళ్తున్నాడు. ముందు రోజు అయితే నేనైతే మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను తన కోసం అయితే. ఇంకా జర్నీలో తినడానికి ఏదో ఒక స్నాక్స్ ఐటమ్స్ ఉండాలి కదా, తన కోసం అయితే నేనైతే మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వస్తాయో ఏమో ఇంకా చూడాలి. అన్ని బాగానే చేసినా కానీ ఇంకా టేస్ట్ ఎట్లా ఉంటాయో, తిట్టుకునేలా వస్తాయో మంచిగా వస్తాయో తెలియదు. చూద్దాం ఇంకెట్లను. ఇంకా ఇప్పుడే స్టవ్ అయితే వెలిగించేసిన. ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాను. కిచెన్ లో ఇంతసేపు నిలబడి చేయాలంటే నా వల్ల కాదు, కాళ్ళు గుంజుతాయి కదా. అందుకే కొంచెమే పిండి, కేజీ పిండి, ఎక్కువ కాదు కానీ ఒక్కొక్కటి కాల్చాలి కదా. అందుకే కొంచెం హాల్లో అయితే కొంచెం పెద్ద స్టవ్ పెట్టుకుని అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా నిలబడే కన్నా కూర్చొని చేయడం బెటర్ కదా అనేసి అయితే ఇంకా హాల్లో అయితే కూర్చున్నాను. ఇంకా మురుకులు అయితే చేస్తాను అనమాట. మీకు ఎంతమందికి ఇట్లా హాల్లో కూర్చొని వంట చేయడం అంటే ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం. కూర్చొని ఎంత వంటైనా చేస్తాను, అలా నిలబడి వంట చేయాలంటే మస్తు కష్టం అనిపిస్తుంది. ఇంకా అందుకే కాలు నొప్పి పెట్టుకోవడం ఎందుకులే ఇంకా అనేసి అయితే మళ్ళీ ఈడ చేయాలి, ఆ కిచెన్ లోకి ఉరికాలి, ఆడ ఆయిల్ ఫ్రై చేయాలి, మళ్ళీ ఉరికి రావాలి. అందుకే అది స్టవ్ పెట్టుకుంటే అయిపోతుంది. స్టవ్ పెట్టుకున్నాను. ఎందుకంటే మా కిచెన్ లో మనిషి ఒక్కటే నిలబడాలి, అంతే. కింద కూర్చొని ఇంకా ప్లేస్ గా ఏమి ఉండదు అనమాట. ఇంకా నేను కూడా ఒకటి అనుకుంటున్నాను, ఈ మధ్య నాకు కుకింగ్ వ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టము. కాకపోతే నేను చేసిన కుకింగ్ ఎక్కువ ఎవరు చూడట్లేదని అయితే మానేస్తున్నాను. అసలు నేను యూట్యూబ్ కుకింగ్ కోసమే స్టార్ట్ చేసిన. నార్మల్గా అయితే కుకింగ్ వ్లాగ్స్ ఎక్కువ అవ్వట్లేవు అనేసి అయితే నేను తక్కువ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు హాల్లోనే కూర్చొని మంచి మంచి రెసిపీస్ కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. మంచిగా ఈజీగా ఉంది కదా ఇక్కడ హాల్లో అయితే. నాకు వీడియో తీసుకొని ఈజీగా ఉంటుంది, వంట చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అట్లా అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడి వరకు అయితే. ఇంకెప్పుడైతే ఆయిల్ అయితే కాలిందనమాట. ఇంకా మురుకులు అయితే చేద్దాము, ఎట్లా వస్తాయో చూద్దాం. ఇంకా ఇదైతే సెల్ఫీ వీడియో, హ్యాండ్స్ రివర్స్ గా కనిపించవచ్చు. సెల్ఫీ వీడియో పెట్టి తీస్తున్నాను. మా ఇంట్లో అయితే కడాయి అయితే చిన్నగా ఉంది, కొంచెం పెద్ద కడాయి తీసుకోవాలి. చిన్న దాంట్లో రెండు మూడు వేసుకుంటూ కాలుస్తున్నాను ఇంకా నేనైతే. కానీ కొంచెం కారం తక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఇంకా కడాయి చిన్నగా ఉండడం వల్ల రెండు మురుకులు చేసుకుంటూ అందులో వేసి కాలుస్తూ ఉన్నాను. కడాయి పెద్దది తీసుకోవాలి. నేను ఎప్పుడు చేయను కదా, నాకు అంత యూజ్ అవ్వదు అనేసి నేను ఎప్పుడు తీసుకోలేదు. కానీ తీసుకోవాలి, ఇంట్లో ఉంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా. ఇంకా మా అత్తమ్మ దగ్గర ఉండే, కానీ ఆ రోజు ఆమె లేదు, ఎటో పోయినుండే. ఇంకా ఆమె దగ్గర ఉంది కదా అనేది ఇంకా నేను కొనుక్కోలేదు. ఆమె ఆ రోజు ఎటో పోయింది. ఇంకా నేను చిన్న కడాయిలో చేయాల్సి వచ్చింది. రెండు కాల్చుకుంటూ ఇంకా మురుకులు అయితే కంప్లీట్ చేసేసాను. కొన్ని వైట్గా ఉన్నాయి, ఎందుకంటే అయితే అది ఓన్లీ బియ్యం పిండి అనమాట. మేము దీపావళికి బూరెల కోసం పట్టించుకొచ్చినాము. అందులో ఎటువంటి పప్పులు వేయలేకునుండే. నాకు అట్లా వైట్గా ఉండడం నాకు నచ్చలేదు మురుకులు. అయితే కొంచెం శనగపప్పు, కొంచెం పుట్నాల పప్పు, కొన్ని సాబుదానాలు, కొంచెం జీలకర్ర వేసి పట్టి మళ్ళీ పిండి మొత్తం ఒకసారి కలిపి చేశాను అనమాట. కాకపోతే టేస్ట్ మంచిగా వచ్చినాయి, కరకరలాడినాయి. కానీ అట్లా బియ్యం పిండితో చేసేంత వైట్గా వస్తాయని నాకు తెలియదు. అయితే నాకు నచ్చలేదు అట్లా అనమాట. కానీ మొత్తానికైతే మురుకులు అయితే సక్సెస్ అయినాయి, మంచిగా అయినాయి అనమాట. మళ్ళీ ఇంట్లో పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా రోడ్ మీదకి వెళ్ళి మార్నింగ్ ఏం చేయాలి, ఏమేమి ప్రిపేర్ చేయాలి అని ఆలోచించుకొని వెజిటేబుల్ పలావ్ చేద్దామనేసి అయితే అనుకున్నాను అనమాట. వెజిటేబుల్ పలావ్ కోసం వెజిటేబుల్స్ అన్ని అవి కూరగాయలు తీసుకొచ్చుకున్నాను. ఇంకా పూజ కోసం పువ్వులు, పిల్లల కోసం స్నాక్స్, ఇంక ఇవైతే అల్యూమినియం కవర్లు ఎప్పుడైతే నేనైతే యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చాను. అందులో ప్యాకింగ్ చేద్దామనేసి అయితే ఇంకా కవర్లు అన్నీ తీసుకొచ్చి ఇంకా అవన్నీ రెడీ పెట్టుకున్నాను మార్నింగ్ కోసం అయితే. ఇంక ఇక్కడైతే మా ఆయన అయితే బట్టలు అయితే సర్దుకుంటున్నాడు. అయితే నాకు సర్దమనేసి అన్నాడు అనమాట. నేను సర్దను, నీ బట్టలు నువ్వే సర్దుకో అని నేను చెప్పిన. ఇంకా ఆలోచించుకుంటా ఉన్నాడు ఏం సర్దుకోవాలి, ఎన్ని డ్రెస్ పెట్టుకోవాలి అనేసి అయితే. ఇంకా తన బ్యాగ్ తనే సర్దుకుంటే బెటర్ కదా. నేను సర్దితే అక్కడ ఏమైనా మిస్టేక్ కావచ్చు, మళ్ళీ నాకు కాల్ చేసి ఇది పెట్టలేదు అది పెట్టలేదు నాకు అంటాడు కదా.
అందుకే నీ బట్టలు నువ్వే సర్దుకో అని చెప్పిన. ఇంకా నేనైతే ఇంకా మా ఆయనకైతే అడుగుతున్నాను అనమాట, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తున్నావు కనుక నీ బ్యాగ్ నువ్వు సర్దుకుంటున్నావు, అదే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే నువ్వు సర్దుతావా, మొత్తం నా మీద వేసేస్తావు కదా నేను అడుగుతున్నాను. అది అక్కడ కూర్చొని తనకు అడుగుతున్నాను అనమాట. నువ్వు సర్దమంటే సర్దతలేవు కదా, నేనేం చేయాలి అని తను అంటున్నాడు. ఇంకా అంతకుముందు రోజు షాపింగ్ చేసినుండే, ఇంకా షాపింగ్ చేసిన బట్టలు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎన్ని డ్రెస్సులు యూజ్ అయితే, ఇంకా టీషర్ట్స్ ఎక్కువ జర్నీలు అయితే టీషర్ట్స్ షార్ట్సే యూజ్ చేస్తారు కదా. ఇంకా తనైతే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాడు. ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వెళ్ళేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. మళ్ళీ మార్నింగ్ కిచెన్లో గిన్నెలు ఉన్నా ఏమున్నా మళ్ళీ దిమాగ్ ఖరాబ్ కదా, మళ్ళీ పిల్లలకి రెడీ చేయాలి ఈయనకి రెడీ చేయాలి అనేసి అయితే నేనైతే నైటే మొత్తం ఇలా కిచెన్ క్లీన్ చేసేసాను. గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇంక మా హస్బెండ్కి కట్ చేయమంటే కట్ చేసింది అనమాట. మామూలు ఎప్పుడైతే కట్ చేయమంటే బతలాడించుకుంటాడు, ఇంకా అప్పుడు తన అవసరం కదా, కట్ చేయమనగానే కట్ చేసిండు. ఇంకా క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, బీన్స్, టమాటా పచ్చడి కోసం టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టిండు. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా మార్నింగే లేసాను. ఇంకా భయం అవుతుంది పిల్లలకి తనకి ఇద్దరికి రెడీ చేయాలి కదా. మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోతాడు, తిని వెళ్ళిపోతాడు. ఇంకా ఇంట్లో పూజ పనులు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా అనేసి అయితే మార్నింగ్ అయితే లేసేసాను. ఇంకా మార్నింగ్ లేసి కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా స్టవ్ వెలిగించి ఇంకా బాండి పెట్టేసి వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే ఆయిల్ వేసేసి ఇంకా కావాల్సినవి అవే బిర్యానీ మసాలాలు అయితే వేసేసాను. గరం మసాలా, చెక్క, లవంగ అవన్నీ వేసేసి ఆనియన్స్ అయితే బంగారు రంగు వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా కట్ చేసిన ఈ వెజిటేబుల్స్ అయితే దాంట్లో వేసేసాను. మంచిగా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తున్నాయి కదా, గ్రీన్, ఆరెంజ్. ఇంకా అవైతే వేసేసి ఇంకా నేనైతే చపాతీ పిండి కోసం అయితే చపాతీలు చేయడానికైతే చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఈ కుక్ అయ్యేసరికల్లా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. దాదాపు కేజీ చేసిన కొంచెం పిండి తీసేసాను అనమాట. ఆ పిండి కలపాలంటే పొద్దున వేళ్ళు వంగట్లేవు అస్సలకి, మస్తు చలి పెడుతుంది. ఇంకా పిండి కలిపేసాను. ఇంక ఇది పక్కన పెట్టేసి ఇంకా చూసారు కదా కొంచెమే మిగిలిచ్చాను, మొత్తం కేజీ ప్యాకెట్ మొత్తం వేసేసాను. ఎందుకంటే చాలామంది కలిసి వెళ్తున్నారు అనమాట. ఇంక ఇక్కడైతే టమాటాలు కూడా వేసేసాను. ఇంకా వెజిటేబుల్స్ని అయితే మొత్తం అయితే కుక్ చేసుకుంటున్నాను. ఆలుగడ్డ గిన్నె అన్నీ చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కుక్ కావాలి. టమాటా, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అవన్నీ కుక్ కావాలి కదా. మంచిగా కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసాను. ఇంకా అవైతే కుక్ అవుతున్నాయి. ఇంక ఇక్కడైతే టమాటా పచ్చడి కోసం అయితే టమాటాలు అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. టమాటా పచ్చడి చపాతీలకి బాగుంటుంది కదా, అందుకోసం అయితే ఇక్కడ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ అయితే వేసి కలుపుతున్నాను. అయితే నేను ఏమనుకున్నానంటే ఈ వెజ్ పలావ్ మొత్తం వీడియో తీద్దామని అనుకున్నాను. ఈ పసుపు అల్లం వెల్లిగడ్డ వేసాను, ఫోన్ పక్కన పెట్టేశాను, మర్చిపోయాను. అయ్యో నేను మొత్తం వీడియో తీసుకోలేదని అప్పుడు పర్షాన్ అవుతున్నా. ఇంకా అప్పుడు పర్షాన్ పడితే ఇంకా చేసేది ఏముంది. ఇంకా అప్పటికే ఈ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, మంచిగా కలర్ఫుల్గా బాగుంది. నాకైతే నచ్చింది, టేస్ట్ అయితే బాగానే ఉంది. కొంచెం కారం ఎక్కువ వేసి చేశాను. ఇంకా అక్కడ వాళ్ళకైతే నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే బాగానే చేశాను, నాకైతే నచ్చింది. ఇంకా చపాతీలు కూడా చేశాను. చపాతీలు అయితే 30-35 దాకా చేశాను. ఇంకా టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ మీరు అనుకునేరు మీ ఆయన దర్శనం కోసం పోతున్నాడా తిననీక పోతున్నాడా అని అనుకునేరు. అట్లా అనుకోకుండ్రి, వాళ్ళైతే చాలామంది కలిసి వెళ్తున్నారు అనమాట. 15 మెంబర్స్ 16 మెంబర్స్ అన్నాడు. ఇంకా అందరికీ షేర్ చేసుకోవాలి కదా, మరి ఒక్కరి కోసం అయితే పెట్టలేం కదా. అందుకే ఇట్లా అందరి కోసం అయితే కొంచెమైనా సరే కానీ అందరికీ సరిపడేలా ఉండాలి కదా అనేసి అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. వెజ్ పలావ్ అయితే మొత్తం చల్లారిన తర్వాతనే ఈ డబ్బాలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ కదా, చల్లారిన తర్వాత వేస్తున్నాను. కవర్లు తెచ్చాను కదా, నాకు ఆ అల్యూమినియం కవర్లలో అయితే వేయబుద్ధి కాలేదు. అందుకే ఈ డబ్బాలో వేసి అయితే మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి బ్యాగ్లో ప్యాకింగ్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నాడు. మంచిగా వెయ్యి మంచిగా రావాలి, ఆ అయ్యప్ప స్వామి దర్శనం అయితే మంచిగా కావాలి అనేది దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంక మంచిగా పూజ చేసుకున్నాడు. ఇంకా ఇక్కడ కూర్చొని అయితే టీ అయితే తాగుతున్నాను. అప్పటికే చాలా లేట్ అయింది. నేను మామూలుగా మార్నింగే తాగుతాను కదా, ఆ రోజు ఇంకా మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక పూజ అయినా కంప్లీట్ అయిపోయినాక తాగుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ కూర్చొని ఛాయ్ తాగుతున్నా. ఇంకా చూడండి నా మొహం ఎట్లా అయిపోయిందో, 5 days వరకు రాడా, ఎట్లా ఉండాలి అన్నీ మైండ్లో అట్లా
అవుతున్నాయి అనమాట మా ఆలోచనలు. మీకు నాలానే ఉంటుందా? ఏదో నాకు అలవాటు ఉండదు అనమాట. మా హస్బెండ్ ఎప్పుడు లోకల్లోనే తిరుగుతాడు కదా, జాబ్ అట్లా ఏం చేయడు కదా. మామూలుగా నైట్ షిఫ్ట్లో జాబ్లకి అట్లా పోతుంటేనేమో అలవాటు అవుతుండే నాకు అస్సలకి అట్లా ఎక్కువ శాతం ఇంటికి వస్తుంటాడు పోతుంటాడు, అట్లా అలవాటు లేదనమాట నాకు. 5 days ఎట్లా ఉండాలి, ఎలా పడుకోవాలి, పిల్లలు ఎట్లా చూసుకోవాలి అన్నీ అలా పికర్ అవుతున్నాయి అనమాట. ఆడ కూర్చొని మోమంతా అట్లా పెట్టుకొని కూర్చున్నాను. మీకు నాలాగానే ఉంటుందా? ఇంకా తను ఎక్కడికన్నా పోతుందంటే కథ ఇక నా ముఖం మాడిపోతుంది అనమాట. ఇక అది ఈగోనా ఏమో నాకు తెలియదు, కానీ నా ముఖం అయితే మాడిపోతుంది. బయటకు వెళ్తుండు అంటే మ్యాక్సిమం పోడు, ఎక్కడైతే పోడు ఎటు పోయినా ఫ్యామిలీని తీసుకొని పోతాడు. ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ శబరిమల మాత్రమే పోతుంది దర్శనం కోసం అయితే. ఇంకా మాల అయితే ఏమేయడు కానీ దర్శనం కోసం అయితే వెళ్తున్నాడు. 3rd year. ఇంకా నాకు ఎక్కువగా నైట్లో భయం అవుతుంది అనమాట. డోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది, ఏదో గజ్జల సౌండ్ అయినట్టుగా, ఏదో పిలుస్తున్నట్టుగా, అన్నీ ఏవేవో సౌండ్లు అన్నీ నా చెవులకి వినబడుతుంటాయి. ఎక్కువ డోర్ కొట్టినట్టుగా వినబడుతుంటుంది నాకు చెవులకి. ఇంకా నైట్ టైంలో తను లేకపోతే అట్లా నాకు భయం అవుతుంది అనమాట. అస్సలకి పడుకోవాలంటేనే అసలుకి భయం అవుతుంది. అసలు నైట్ అంతా ఫోన్ చూసుకుంటున్నా కూర్చుంటాను, అసలు కళ్ళు కూడా మూయినాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఎట్లా పోతే నేను ఇంకా అట్లా ఎందుకో తెలియదు నాకు అట్లా భయం అవుతుంది. ఇంకా మొత్తానికైతే ఇంకా రెడీ అయితే మొత్తంకి బయలుదేరిండు. స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి నేను కూడా వెళ్తున్నాను. దర్శనంకి పోయి మొత్తం ట్రైన్ టికెట్ అయిపోయేసా. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గరలోనే ఉంటుంది మాకైతే స్టేషన్ అనమాట. ఇంకా ఎవరైతే రాలేరు అంటే 15 members దాకా వెళ్తున్నారు కదా, ఎవరైతే రాలేదు ఇంకా ఒక్కడో వచ్చిండు, ఎవరైతే కనిపించలేరు. ఇంకా సరే అనేసి అయితే ఇంకా లోపలికైతే వెళ్తున్నాడు అనమాట. ఇంకా బాధ్యతలు అన్నీ అప్పచెప్తున్నాడు. ఇది ఇట్లా అది అట్లా, మోటార్ ఖరాబ్ అయింది అంటే మా బాయ్ దగ్గర మోటార్ ఖరాబ్ అయింది అనమాట. మోటార్ ఖరాబ్ అయింది అది ఇది అని అన్ని బాధ్యతలు అన్నీ అప్పచెప్తున్నాడు. సరే 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 అని ఒకటే అంటున్నాను. ఇంకా నా మైండ్లో అదే ఉంది కదా, అమ్మ 5 daysకి వస్తాడు 5 daysకి వస్తాడు, ఇంకా 5 days అని ఇంకా ఆయనేమో బాధ్యతలు అన్నీ అప్పచెప్తున్నాడు. ఇంకా ఇది చూసుకో అది చూసుకో. ఇంకా పిల్లలకి మార్నింగ్ 7 o'clockకే కదా వెళ్ళడము, కొంచెం రిస్క్ అవుతుంది అన్నమాట. తను లేకపోతే తను ఉంటే కొంచెం డ్రాప్ చేయడం, చిన్న చిన్న హెల్ప్లు అట్లా ఉంటాయి కదా, ఇంకా కొంచెం ఏం కాదనిపిస్తుంది. పిల్లలు లేపడం అట్లుంటుంది. ఇంకా ఒక్కదాన్నే కదా, ఇంక ఇట్లా అట్లా అని చెప్పి అయితే ఇంకా మొత్తానికైతే బాయ్ అయితే ఇంకా బయలుదేరిందనమాట. స్టేషన్ లోపలికైతే ఇంకా వెళ్తున్నాడు. హ్యాపీ జర్నీ, మంచిగా రావాలి, ఆ అయ్యప్ప స్వామి దర్శనం కూడా మంచిగా కావాలి అనేసి అయితే ఇంకా పంపించాను. ఇంకా లోపలికైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారంట, అసలుకి చాలా రష్ ఉన్నారంట అక్కడైతే. ఇంకా ఇంటికైతే వచ్చేసరికి గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడే మా హస్బెండ్ అయితే స్టేషన్ అయితే డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంక ఇంటికైతే వచ్చేసాను. 9 o'clockకి ఉంది ట్రైన్ అయితే, దింపేసి వచ్చేసాను. బుధవారం రోజు వెళ్తున్నాడు తను శబరిమల, మళ్ళీ ఆదివారం రోజు రిటర్న్ అవుతాడు అనమాట. తను లేకుండా 5 days అయితే ఉండాలి. ఇంకా బాయ్ దగ్గరికి వెళ్ళి బాయ్ దగ్గర చూసుకొని అయితే వచ్చేస్తాను అనమాట. ఇవాళ వ్లాగ్ అయితే ఇంక ఇదే. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.